జై శ్రీరామ్. శ్రీరామ కథ 99వ భాగం. మూలం శ్రీ వాల్మీకి మహర్షి రామాయణం. సంకలనం మఖ. శ్రీరాముడు తనని సాయపడిన వాళ్ళందరికీ కూడా సత్కరించడమే కాకుండా బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ శ్రీరాముడు పరిపాలన చూస్తూ అలా 1 సంవత్సర కాలం పాటు ఉండిపోయారు. జనక మహారాజు గారు అల్లుడి దగ్గర వీడ్కోలు తీసుకుని తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అట్లాగే కేకయ్య మహారాజు, తన మిత్రుడు కాశీ, మున్నగవారు అందరూ కూడా రాముడి దగ్గర వీడ్కోలు తీసుకుని వెళ్ళారు. శ్రీరాముని పట్టాభిషేకం చూడటానికి వచ్చిన వివిధ దేశాల రాజులు కూడా శ్రీరాముని దగ్గర వీడ్కోలు తీసుకొని, అంటే వెళ్ళొస్తామని చెప్పడం అండి. వీడ్కోలు అంటే అది ఒక ధర్మం. ఆ ధర్మాన్ని ఇప్పటికి కూడా మనం పాటించాలి. కొంతమంది వస్తారు, ఏదో సత్రంలో తిన్నట్టు తిని వెళ్ళిపోతారు. అలా కాదు. మన హైందవ ధర్మం, మన సనాతన ధర్మం ఏం చెప్తుందంటే, ఎవరి దగ్గరకైనా వెళ్తే వాళ్ళకి చెప్పి మనం వెళ్ళాలి. వాళ్ళు వెళ్ళమన్నప్పుడు తమ దేశాలకి వెళ్ళిపోయారు. సుగ్రీవుడు, విభీషణుడు మున్నగు వానర రాక్షస మిత్రులు మరి 1 సంవత్సర కాలం శ్రీరాముని వద్ద ఉండటమే కాకుండా వారు శ్రీరాముని అనుమతిని తీసుకొని చేసిన సత్కారములతో తమ దేశాలకు వెళ్ళిపోయారు. శ్రీరాముడు పుష్పక విమానాన్ని కూడా కుబేరుడి వద్దకు పంపించేశాడు. శ్రీరాముడు కోరినప్పుడు వస్తానని చెప్పి పుష్పకం కూడా కుబేరుడి వద్దకు వెళ్ళిపోయింది. శ్రీరాముడు పరిపాలన ప్రజారంజకంగా జరుగుతోంది. శ్రీరాముడు సీత ఉద్యానవనంలో విహరిస్తూ ఉన్నారు. సీత అన్నదన్నమాట, నాదా మన వనవాసం సమయంలో నిర్విఘ్నంగా ముగిసింది. మనం నరులకు, వాళ్ళకి, మునులకి, వాళ్ళకి, నదులకు పూజ చేద్దామని మనం అనుకున్నాము. ఇప్పటిదాకా మనం ఈ దీంట్లో పడిపోయి మనం పూజే చేయలేదు. కాబట్టి నాకు ఒక్కసారి మీరు అనుమతిస్తే మళ్ళా ఆ ఆశ్రమాలను దర్శించి మునిపత్నులను చూడాలని ఉంది. కావున దయించి అట్లాంటి అవకాశం కల్పించమని రాముడిని కోరింది. శ్రీరాముడు కూడా సంతోషంతో అంగీకరించాడనమాట. సరే వెళ్దుగాని అని. అప్పుడు సీతాదేవి గర్భవతి అయి ఉన్నది. ఒకనాడు మిత్రులు శ్రీరాముని పరిపాలన ప్రజలు మెచ్చుకున్నారని శ్రీరాముడిని వివరించారు. శ్రీరాముడు, నన్ను మెచ్చుట లేదా నిందించుచు ప్రజలు పలికిన మాటలని చెప్పండి, అంతేకాని నన్ను మెచ్చుకున్నారని మాత్రం చెప్పద్దు. ఎవరో ఒకళ్ళు నొచ్చుకున్న వాళ్ళు ఉంటారు, లేదా తిట్టిన వాళ్ళు ఉంటారు, మెచ్చుకొని వాళ్ళ గురించి చెప్పండి అన్నారు. అప్పుడు సముద్రమునకు వంతెన కట్టారు, లంకాదహనం చేశారు, రావణాసురుడి బాధ గురించి అందరూ మీ గురించే చెప్పుకున్నారండి. కానీ కొంతమంది ఏమన్నారంటే, రావణుని వద్ద 1 సంవత్సర కాలం పాటు సుమారు వసించిన భార్యతో నిస్సంశయంగా వినోదిస్తున్నాడు, ఆమె పవిత్రతను శంకించలేదు అని ప్రజలు అనుకుంటున్నారు. మీరు చాలా గొప్పవారని వాళ్ళ భావన అని చెప్పారు. వాళ్ళు చెప్పినది ఖచ్చితంగా నిజం. అయితే శ్రీరాముడు ఆ మాటలు విని మిక్కిలి బాధపడ్డాడు. తన తమ్ముల్ని వెంటనే రమ్మని కబురు పెట్టాడన్నమాట. ఇది కుటుంబ సమస్య కాబట్టి తన తమ్ముళ్ళని పిలిచాడు. వచ్చిన సోదరులకు తాను విన్న ప్రజల అభిప్రాయాన్ని చెప్పాడనమాట. లక్ష్మణుడిని పిలిచి, నీవు సీతను గంగానదికి ఆవలి తీరానికి తమసా నది ఉంది, దాని సమీపంలో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమానికి ఆశ్రమంలో కాదు, సమీపంలో దింపిరమ్మని ఆజ్ఞాపిస్తాడనమాట. మరి ఒక మాట పలుకుటకు లక్ష్మణుడికి అసలు అవకాశమే లేదు. నువ్వు ఇలా చెయ్యి, రామాజ్ఞ, అంతే, వెళ్ళిపోవాలి. మరునాటి ఉదయాన లక్ష్మణుడు సీతాదేవిని తీసుకుని ప్రయాణమయ్యాడు. సీతాదేవి నదీ దేవతలందరికీ మునిపత్నులను తాను ఇయ్యదలిచిన కానుకలను తీసుకుని ప్రయాణమైంది. లక్ష్మణుడికేమో అసలు విషయం తెలుసు కాబట్టి విషాదమైన మనసుతో సీతాదేవికి ఏమని చెప్పాలి, ఎలా తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తున్నాడు. ఆమెను విడిచి వచ్చుట ఎట్లని బాధపడుతున్నాడు అనమాట. గంగానదికి ఆవలి తీరంలో చేరి కొంత దూరం ప్రయాణం చేశాక తర్వాత లక్ష్మణుడు సీతాదేవికి నమస్కరించి శ్రీరాముని ఆజ్ఞని తెలిపంగానే సమీపమున వాల్మీకి మహర్షి ఆశ్రమం కలదని కూడా వివరించాడు. అట్లా చెప్పటమే కాకుండా తను ఎక్కడ రక్షణగా ఉంటుందో కూడా చెప్పాడు లక్ష్మణుడు. శ్రీరాముని సందేశము విని సీతాదేవి నిశ్చేతురాలైపోయింది. ఇదేమిటి ఇలాంటిది ఇచ్చటం, నేను నిర్దోషిని, నా నిర్దోషిని, నిండు చూలాలిని, అసత్యాన్ని పలుకటం లేదు, శ్రీరామంచే ధ్యానించి తిని నేను ప్రాణత్యాగం చేసించో రఘువంశ అంకురం నశిస్తుంది, కావున ప్రాణాలను విడవను, స్త్రీలకు పతియే దైవం, కావున దైవమైన నీ మాటను పాటించుచు వనమున ఉంటాను. శ్రీరామునికి నా మాటగా ఈ మాట మనవి చేయమని పలికిందన్నమాట. లక్ష్మణుడు బాధపడుతూ సీతాదేవిని విడిచిపెట్టి అయోధ్య నగరానికి
వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు వెళ్ళిపోయిన తర్వాత సీతాదేవి మూర్తి అప్పటిదాకా బింకంగా చెప్పింది, మీ మాట నేను పాటిస్తాను, ఒకవేళ నాకు కానీ ఏదన్నా అయితే రఘువంశ అంకురాన్ని చంపిన పాప నాకెందుకు అని బింకంగా చెప్పినా కూడా లక్ష్మణుడు వెళ్ళిపోయాక సీతాదేవి మూర్తిభవించిన శోకదేవతలాగా విలపించటం మొదలెట్టింది. ఆ ముని బాలకుడు ఒకడు ఆ దుఃఖించుచున్న ఆమె విషయాన్ని వాల్మీకి మహర్షికి చెప్పారు. గురుదేవ ఎవరో అక్కడ తమసా నది ఒడ్డున ఒక స్త్రీ రోధిస్తోంది అని. వెంటనే వాల్మీకి మహర్షి ఆయన దివ్య దృష్టితో ఏదో జరిగిందేంటి అని గ్రహించి వెంటనే తను కాసిన జలం తీసుకుని వెళ్ళి, అమ్మా నీవు దశరథుడు కోడలివి, శ్రీరాముని భార్యవు, నీ కష్టాన్ని నేను ఎరిగి తిని నువ్వు నాకు చెప్పక్కల్లా, ఆయన దివ్య దృష్టితో అన్నీ చూసేశాడు, నేను నీకు తండ్రి లాంటి వాడిని, నా ఆశ్రమాన్న ఉండుము, సందేహించకమ్మా అని పలికి ఆమెను తన ఆశ్రమానికి తీసుకెళ్ళాడు వాల్మీకి మహర్షి. ఆమె అచట మునిపత్నులందరికీ అప్పగిచ్చాడు. వారు ఆమెను ఆదరించారు. ఈ విధంగా సీతాదేవి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరింది. విచారిస్తున్న లక్ష్మణుడు శ్రీరాముని దర్శించాడు. శ్రీరామునికి ధైర్యం చెప్పాడు. ఏమని? శ్రీరాముడు లక్ష్మణుడికి నృగమహారాజు కథ చెప్పాడు, నిమిచక్రవర్తి కథను కూడా చెప్పాడు, వశిష్ఠుడి వృత్తాంతాన్ని కూడా చెప్పాడు, యయాతి కథలు కూడా చెప్పాడు. ఈ విధంగా ధార్మికులైన వాళ్ళ కథలన్నీ చెప్పుకుని వారిద్దరూ సీతాదేవి విషయంలో మనం విచారించాల్సిన పనేమీ లేదు, ఆవిడ మునిపత్నుల దగ్గర ఉంది, మనం మర్చిపోవడానికి ప్రయత్నిద్దామని, అంటే వాళ్ళని వాళ్ళు స్వాంతపరుచుకున్నారు. నిమి చక్రవర్తి కథ, నృగమహర్షి కథ మనం ముందు చెప్పుకుందామండి. ఒకనాడు యమునా తీరం నందలి మునులందరూ శ్రీరాముని దర్శనానికి వచ్చారు. కుమ్మీనస మధువు అన్న రాక్షస దంపతులు కుమారుడు లవణుడు వాని వద్ద శివుడు మెచ్చిన సోలం అవుతుంది. దుష్ట స్వభావుడు. మేము వాని వలన చాలా బాధలు భరిస్తున్నాము, ఇంకా భరించలేకపోతున్నాను రామా, నువ్వు వానిని చంపేయి అని కోరారు. అప్పుడు శత్రుఘ్నుడు లవణుని తాను చంపుతానని ముందుకొచ్చాడు. వాని చేత శూలం లేనప్పుడు వాని జాగ్రత్తగా చంపు అని శ్రీరాముడు తమ్ముడికి చెప్పాడు. శ్రీరాముడు ఆశీస్సులతో శత్రుఘ్నుడు తన తగిన సేనతో ప్రయాణమై వెళ్ళాక అక్కడ శత్రుఘ్నుడు తన ప్రయాణంలో వాల్మీకి మహర్షి ఆశ్రమానికి చేరాడు. వాల్మీకి మహర్షి నమస్కరించాడు. వాల్మీకి వారిని ఆదరించాడు. సౌదామిని కథలన్నీ చెప్పాడు. చాలా కథలు అంటే ఎలా జరుగుతుంది అని. దైవికంగా నాటి రాత్రే సీతకు 2 బిడ్డలు పుట్టిరి. వాల్మీకి వారికి కుశలవులని పేరు పెట్టాడు. శత్రుఘ్నుడు వాల్మీకి మహర్షి వద్ద సెలవు తీసుకుని ప్రయాణమయ్యాడు. యమునా తీరానికి చేరాడు. చవన మహర్షిని దర్శించాడు. చవన మహర్షి వానికి మాందాత చరిత్ర చెప్పాడు. లవణాసురుడు పురంలో ప్రవేశించే సమయంలో శత్రుఘ్నుడు వారికి యుద్ధానికి పిలిచాడు. లవణుడు మాటలతో కవ్వించెను. ఈ విధంగా లవణుడు శూలాన్ని గ్రహించు అవకాశం లేకుండా చేశాడనమాట. శూలం తీసి చేతిలో పట్టుకునే లోపలే యుద్ధాన్ని లవణుడిని శత్రుఘ్నుడు చంపేశాడు. లవణుడు మరణం మునులకు దేవతలకు ఆనందపడ్డారు. శత్రుఘ్ని ఆశీర్వదించాడు. శత్రుఘ్నుడు లవణుని చంపి మధుపురానికి రాజయ్యాడు. ఆ ప్రాంతం శూరసేన దేశమని ప్రసిద్ధి చెందింది. శత్రుఘ్నుడు అచట 12 సంవత్సరాల నుండి పరిపాలన చేశాడు. సోదరులు ఇద్దరిని చూడవలనని ఓ రోజు అయోధ్యకి ప్రయాణమయ్యాడు. తిరుగు ప్రయాణంలో వాల్మీకి మహర్షిని దర్శించి నాటి రాత్రి అక్కడ విశ్రమించాడు. కుశలవులు చేసే రామాయణ గాథని ఆయన విన్నాడనమాట. విని చాలా ఆనందపడి శ్రీరాముని దర్శించి కొంతకాలం అయోధ్యలో ఉండమని కోరాడన్నమాట. సరే అన్నారు. ఆజ్ఞచే తన నగరానికి తిరిగి ప్రయాణమైపోయాడు. ఒకనాడు బ్రాహ్మణుడు మరణించిన తన బిడ్డను తీసుకుని వచ్చాడు. తన బిడ్డ అకాల మరణానికి గురయ్యాడని, శ్రీరాముని పాలనలో దోషం కారణమని ఆరోపించాడు. నా బిడ్డను బ్రతికించండి, లేకపోతే నన్ను నా భార్యను కూడా మరణించేటట్టు మేము మరణిస్తామని ఆక్రోశించాడనమాట. అప్పుడు శ్రీరాముడు జరిగిన సంఘటనకి దిగ్భ్రాంతి చెందాడు. వశిష్ఠుడు మునుగు పెద్దలతో అందరితో కూడాను చర్చించాడనమాట. కృతయుగంలో బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసేవారు. త్రేతాయుగంలో క్షత్రియులు, వైశ్యులు తపస్సు చేస్తూ యోగ్యతను పొందారు. ప్రస్తుతం 4 వర్ణాల వారు కూడా తపస్సును ప్రారంభించే పరిస్థితి ఏర్పడింది. నీవు వానిని శిక్షించడంతో
మరణించిన బ్రాహ్మణుడు బాలుడు మరలా బతికిస్తారన్నాడు. అప్పుడు శ్రీరాముడు పుష్పక విమానం ఎక్కి తపస్సు చేయుచున్న వాని వద్దకు వెళ్ళి, అతని పేరు శంభూకుడు, శ్రీరాముడు వానిని సంహరించి వానికి పుణ్యలోకాలను ప్రసాదించాడు. బ్రాహ్మణుడు మృతదేహం నుంచి పునర్జీవితుడయ్యాడు. శ్రీరాముడు అచ్చటి నుండి అగస్త్య మహాముని ఆశ్రమానికి వచ్చి అతడు చెప్పిన పుణ్యగాథల్ని విని అతడిచ్చిన దివ్యాభరణాలను స్వీకరించి అగస్త్యుని అనుమతితో మళ్ళా తన నగరానికి వచ్చేశాడు శ్రీరామచంద్రుడు. సశేషం. వ్యాఖ్యాత మీనా.